నీకే దేవా సమర్పించును నా జీవితం నీకే అంకితం. ఈరోజు దేవుడు నీతో నాతోని రూతు గారి జీవితం ద్వారా మాట్లాడుతూ నయోమి గారి ద్వారా ప్రేరేపింపబడ్డారు. ప్రేరేపణ వరకే తను ఆగిపోకుండా ఆ ప్రేరేపణ కలిగిన విశ్వాస జీవితాన్ని క్రియారూపకంలో తను చూపు. నీ దేవుడే నా దేవుడు, నిన్ను నన్ను వేరు చేయాలంటే మరణమే వేరు చేయాలి. తనకు అవసరం లేదు. తన దగ్గర అన్ని కారణాలున్నాయి నయోమిని వదిలి వెళ్ళిపోయడానికి. తన దగ్గర అన్ని కారణాలున్నాయి నయోమి గారిని వదిలి వెళ్ళిపోవడానికి. కానీ ఏ కారణాలు తను చూపెట్టకుండా నయోమి గారితోనే తను కొనసాగి పట్టుదల కలిగి తను కొనసాగించింది. నేను తీసుకున్న ప్రమాణాలకి నా భర్తతో పాటు ఆ కుటుంబాన్ని కూడా నేను సొంతం చేసుకున్నాను అనే విధంగా, మరణమే వేరు చేయాలి అనే విధంగా నమ్మకంగా తను జీవించింది. ఈరోజు నీ దగ్గర ఏ కారణాలు లేకపోయినా భర్తను వదిలేస్తున్నావా చెల్లెమ్మ, భార్యను వదిలేస్తున్నావా తమ్ముడు, అక్కయ్య అన్నయ్య, నీ జీవితాల్లో వైవేక జీవితంలో ఎందుకు సమస్యలు వస్తున్నాయి? నువ్వు ప్రేరేపింపబడుతున్నావు, కానీ ఆ ప్రేరేపణని క్రియారూపకంలో తీసుకొని రావట్లేదు. దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీతో నాతో ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. నువ్వు చేసేది తప్పు. నీ భార్యను నువ్వు ప్రేమించాలి, నీ భర్తని నువ్వు గౌరవించాలి. అలా ఎదిరించకూడదు, అలా గయ్యాలి వలె ఉండకూడదు, అలా అనుమానించకూడదు, అలా నువ్వు తిట్టకూడదు అని దేవుడు పరిశుద్ధ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నా. నువ్వు ప్రేరేపింపబడుతున్నావు, అయ్యో నేను తప్పు చేస్తున్నాను, కానీ అది నువ్వు క్రియారూపకంలో నువ్వు చూపెట్టలేకపోతున్నావు. ఎందుకనగా దేవుడు ఇంకా క్రీస్తు నీ జీవితంలో లేరు కాబట్టి, నువ్వు తీసుకున్న ప్రమాణాలకి నువ్వు కట్టుబడి లేవు కాబట్టి మరణమే మనల్ని వేరు చేయాలి. ఆ మరణం నిన్ను వేరు చేస్తుందా నీ భార్యతోని, నీ భర్తతో? ఈ రోజు మీరు భార్యాభర్తలు విడివిడిగా ఈ ప్రోగ్రామ్ ని చూస్తుంటే దేవుడు నీతో నాతో అంటున్న మాట, ఆ మరణమే వేరు చేయాలి, కానీ పరిస్థితులు వేరు చేయకూడదు. నీ భార్యతో నీకు ప్రాబ్లం ఉన్నా, నీ భర్తతో నీకు సమస్య కలిగి ఉన్నా, మీరు వారితో కూర్చొని మీరు మాట్లాడి మీరు అనొచ్చు, బ్రదర్ నీకు తెలియదు మా భర్త ఎలాంటి వాడు, నా భార్య ఎలాంటిదో నీకు తెలియదు. నాకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు. నాకేమీ తెలియకపోవచ్చు, కానీ ఆ దేవుడికి తెలుసు. ఆ దేవుడు మీరు మొర్ర పెట్టండి, దేవుడు తప్పనిసరిగా ఒక గొప్ప కార్యం నీ జీవితంలో చేస్తాడు. ఈరోజు రూతు గారి గురించి మనం మాట్లాడుతున్నాము అంటే తన జీవితంలో సద్భక్తి బట్టి, ఆ సద్భక్తి దేవుడికి మహిమ తెచ్చింది. రూతు గారు ఒక మోయాబు దేశపు స్త్రీ, దేవుడికి మహిమ తెచ్చే విధంగా జీవించింది. ఈరోజు తను తన భర్తకే కాకుండా భర్త కుటుంబానికి తను సద్భక్తి కలిగింది. ఈరోజు తమ్ముడు చెల్లెమా, నీ తల్లిదండ్రులకు నువ్వు సద్భక్తి కలిగి ఉన్నావు? నువ్వు ఏ రిసార్ట్లలో, ఏ రూమ్స్లలో నువ్వు పాపం చేస్తున్నావు? నువ్వు ఆలోచించు. నీ భూ సంబంధమైన తల్లిదండ్రులకే నువ్వు సద్భక్తి కలిగి లేకపోతే నీ పరమ తండ్రి ఈరోజు నువ్వు సజీవుడుగా సజీవురాలుగా ఉన్నావంటే ఆ దేవుడి వల్ల, ఆ దేవుడికి నువ్వు ఏ విధంగా ఉంటావో నువ్వు ఆలోచించి ఈరోజు నువ్వు రా దేవుడి దగ్గరికి. సద్భక్తి, దేవా ఈరోజు ఐ విల్ బి లాయల్ టు యూ అండ్ ఐ విల్ బి కమిటెడ్ టు యూ అనే నిర్ణయం నువ్వు తీసుకో. నీ జీవితాల్లో ఉన్న సంబంధాలకి నువ్వు విలువ ఇస్తుంటే నువ్వు సద్భక్తి కలిగి ఉంటావు. యూ విల్ బి లాయల్ టు దెమ్. నీ భార్యకి నువ్వు సద్భక్తి కలిగి ఉన్నావా అంటే నువ్వు నమ్మకంగా ఉంటావు. ఇతర స్త్రీని చూడవు, ఇతర స్త్రీ వైపు నీ మొగ్గు వెళ్ళదు, కానీ నువ్వు ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావు? నువ్వెలా ఇతర స్త్రీలను ఏ చూపులతో చూస్తున్నావు? నువ్వు దేవుడికి నువ్వు నమ్మకంగా ఉన్నావు, నీ భార్యకి నీ భర్తకి నువ్వు నమ్మకంగా ఉన్నావు, వారికి నువ్వు విలువ ఇస్తున్నావు అంటే నువ్వు పాపము చెయ్యవు కదా. ఎందుకు నువ్వు ఇంకా అబద్ధాలు ఆడుతున్నావు? ఎందుకు ఇంకా నువ్వు మోసాలు చేస్తున్నావు అనేది ఆలోచించు. రూతు గారి జీవితంలో సద్భక్తి దేవుడికి మహిమ తెచ్చింది. రూతు గారి జీవితంలో సద్భక్తి తన జీవితంలో ఉన్న సంబంధాలకి విలువ కలిగిన జీవితం అని తను తెలియజేసింది. రూతు గారి జీవితంలో సద్భక్తి ఎన్నో త్యాగాలు కోరినప్పటికీ తనకి ఆ బహుమానాలు ఇచ్చింది. సొంత వారిని దూరం చేసుకోవాలి, సొంత దేశాన్ని వదులుకోవాలి, సొంత వారు వ్యతిరేకంగా అవుతుండొచ్చు, సొంత వారే ద్వేషిస్తుండొచ్చు, ఏ పరిస్థితి ఉన్నా, కష్టాలు శ్రమలు ఏ కష్టాలు వచ్చినా నా దేవుడు ఉన్నాడు, తప్పనిసరిగా నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. మోషే గారు త్యాగము చేశారు, దేవుడికి విధేయుడుగా జీవించి ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకోవడానికంటే ఈ కష్టాలు నేను అనుభవిస్తాను అనుకున్నారు. గొప్ప బహుమానాన్ని పొందుకున్నారు. రూపాంతర అనుభవంలోకి వారు రాగలిగారు. రూతు గారి జీవితంలో యేసు ప్రభువు వారి వంశావళిలో వచ్చే అవకాశం వచ్చింది. రూతు గారి జీవితం ఈ పరిశుద్ధ గ్రంథంలో స్థలము సంపాదించుకునే అవకాశం కలిగింది. నీ జీవితంలో పరలోకంలో నీకు స్థానం సంపాదించుకునే అవకాశం కలిగింది. కానీ ఆర్ యు లాయల్ టు యువర్ గాడ్? దేవుడికి సద్భక్తి కలిగి ఉన్నావా? నీ జీవితం ఆ సద్భక్తి వల్ల, ఆ నమ్మకం వల్ల, విశ్వాసం వల్ల దేవుడికి మహిమ తెచ్చేటట్టుందా? ఆ దేవుడికి నువ్వు విలువ ఇస్తే నువ్వు పాపము చేయవు, కానీ నువ్వు ఇంకా చేస్తున్నావేమో. ఆ దేవుడికి నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు నీ జీవితంలో ఎన్నో త్యాగాలను చేయాల్సి వస్తుందేమో. ఆ త్యాగం పాపమేమో, ఆ త్యాగం కోపమేమో, ఆ త్యాగం అనుమానమేమో, ఆ త్యాగం ఏ పాపమైనా ఉండొచ్చు. కానీ నువ్వు త్యాగము చేస్తే దేవుడు నీకు బహుమానాలు ఇవ్వాలని ఆశ. ఆ బహుమానాన్ని జీవితంలో రావాలి అనగా
ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాల్ని మనం ఒప్పుకోగలిగితే, దేవుణ్ణి మన సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, దేవుడు ఈరోజు రూతు గారిని ఆశీర్వదించినట్టు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించాలని, నీ జీవితం దేవుడికి మహిమార్థంగా ఉండేటట్టు తీర్చిదిద్దాలని, నీ జీవితంలో ఉన్న ప్రతి సంబంధం నువ్వు విలువయిస్తున్నావు అంటే నీ సద్భక్తి ద్వారా ఆ విలువయిస్తున్నావని నీ సొంత వారికి తెలియజేయాలని, ఏ త్యాగాలైతే దేవుడి కొరకు నువ్వు చేశావో ఈరోజు దేవుడు నీకు ఆ బహుమానాలు ఇవ్వాలని ఆశ కలిగిన ఆ గొప్ప జీవితం నీ జీవితాల్లో రావాలి అనగా ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరెవ్వరూ మరవకండి.